భాస్కర్ భాస్కర్ అవునా ఏమి ఇక్కడ చెల్లిందా రైతాంగాన్ని రుణ విముక్తులను చేయాలనేటువంటి ఒక భావన సంకల్పంతో ఆనాడు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ 2 లక్షల రూపాయల వరకు రైతు చెల్లించాల్సిన పంట రుణం ఏదైతుందో పూర్తి స్థాయిలో మాఫీ చేయడం జరుగుతుందని చెప్పని పేర్కొనటం, దానికి అనుగుణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 8 మాసాలు గడుస్తున్నదే. 8-9 మాసాలు. అంటే వాస్తవంగా ఎన్నికల్లో పేర్కొనేటువంటి అంశాలు ఎవరే కానీ కొంత పాజిటివ్ దృక్పథం తీసుకున్నప్పటికీ అమలుకు సంబంధించి కొంత ఎప్పుడవుతుంది ఏంటి అనేది వేచి చూడడం అనేది సహజం. కానీ పంట రుణం మాఫీకి సంబంధించి ఏ విధమైనటువంటి వేచి చూడటం అనేది లేకుండా, అంటే కేవలం అంటే 9 మాసాలు గడుస్తున్నప్పటికీ ఈ 9 మాసాల కాలం లోపలనే మీకు ఇట్ వాస్ స్టార్టెడ్ 18th జూలై, 18 జూలైకి ఆరంభించింది. 15th ఆగస్టుకు అప్ టు 2 lakhs దాదాపు 18,000 కోట్లు ఏదైతుందో రుణమాఫీకి సంబంధించి ప్రక్రియ అమలు చేయడం జరిగింది. ఈ 18,000 కోట్ల రుణమాఫీ ప్రక్రియ అమలు చేయబడ్డప్పటికి కూడా ఇంకా కొద్దిమంది రైతాంగం ఏదైతుందో వివిధ సాంకేతిక కారణాలతోని వారు అమలు పొందలేక కొంత ఆందోళనకు గురి కావటం అనేది సహజమని, అది సహజమని. ఇక్కడ గవర్నమెంట్ ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ఎన్నికలు చేసిన వాగ్దానం అనే కాకుండా ఒక రైతు పక్షపాతిగా మీరు ఒకసారి గమనిస్తే వాళ్ళ జాతీయ స్థాయిలో పంట రుణమాఫీ చేస్తున్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా లేదే. జాతీయ స్థాయిలో ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఏకమొత్తంగా ₹1,00,000 వరకు మాఫీ చేయడం జరిగింది. ఇట్ వాజ్ 2008-9. తదుపరి అధికారానికి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏనాడు కూడా రైతాంగాన్ని రుణ విముక్తం చేయాలి, వాళ్ళకి అండగా నిలవాలి అని ఒక భావన, తలంపు అనేది ఆ పార్టీకి లేదు. అది ఎంతవరకు ఏదైతే బడా పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు, అంబానీ, అదాని లాంటి వారికి ఏదైతుందో వాళ్ళను ఏ విధంగా రుణ విముక్తం చేయాలి, బ్యాడ్ డెప్త్ అనే నెపంతో లక్షలాది కోట్ల రూపాయల వెసులుబాటు ఏదైతుందో అంబానీ, అదాని లాంటి వ్యాపారస్తులు కలిగిస్తున్నారు తప్ప దేశంలో రైతాంగాన్ని రుణముక్తం చేయాలని భావన సంకల్పం మాత్రం లేదే. సో వాళ్ళు అమలు చేస్తుంది ఏంటి? ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సమ్మాన్ యోజన. కేవలం ఒక రైతు కుటుంబానికి 6,000 రూపాయల వరకు 3 పర్యాయాలు 2,000, 2,000, 2,000
కమతంకు సంబంధం లేకుండా, ఎక్స్టెంట్కు సంబంధం లేకుండా సరే అందులో పొందుపరిచిన ఆంక్షలు కూడా మనకు తెలుసు. అదే విధంగా చట్టసభకి ఎంపికైనటువంటి వారికి వర్తించదు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు వర్తించదు, విశ్రాంతి ఉద్యోగస్తులకు వర్తించదు, అట్లాగే ట్యాక్స్ పేయర్కు వర్తించదు, అవన్నీ ఉన్నాయి అనుకోండి. అది కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో వీళ్ళు ఎన్నికలు చేసిన వాగ్దానానికి అనుగుణంగా అమలు చేసే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు 18,000 కోట్లు కొట్టి ఇవాళ విడుదల చేయబడి అమలు జరిగింది. సరే, వివిధ కారణాల ఉదాహరణకు ఏదైతుందో ఆధార్ మిస్ మ్యాచింగ్. ఇప్పుడు ఏ లోన్ ఈజ్ లింక్డ్ విత్ ఆధార్, ఆధార్ మిస్ మ్యాచింగ్ అయ్యే వరకు ఏదైతుందో ప్రభుత్వం వారికి ఒక అవకాశం ఇచ్చింది ఆధార్ సరి చేసుకోవడానికి. ఎప్పుడైతే ఆధార్ సరి చేయబడుతుందో ఆటోమేటిక్లీ దే విల్ గెట్ ది లోన్ వేవరింగ్, అప్పు రుణం మాఫీ చేయడం జరుగుతుంది. ఆధార్ నెంబర్ ఏదైతుందో దాన్ని సరి చేయబట్టంతో ఆటోమేటిక్లీ దే విల్ గెట్ ఎంటిల్మెంట్ ఫర్ లోన్ వేవరింగ్. ఆ స్కోప్ ఇచ్చింది. కొన్ని సందర్భాల్లో పేరు మిస్ మ్యాచ్ అవుతున్నది. ఆ పేరు మిస్ మ్యాచింగ్ కూడా ఏదైతుందో దాన్ని సరి చేసుకోవడానికి కొరకు కూడా ఆప్షన్ అవకాశం ఇచ్చింది. దాంతో పాటుగా ఉదాహరణకు రేషన్ కార్డు అనేది ఇది ఆంక్ష కాదు. రేషన్ కార్డు అనేది ఎందుకు దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటున్నామో కుటుంబ సభ్యుల వివరాల సేకరణ కొరకు తీసుకుంటున్నాయి. ఒక కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు అని చెప్పారంట కుటుంబ సభ్యుల వివరాల సేకరణ అనేది మనకు ఆవశ్యకత, భార్య భర్త. కాబట్టి ఏది ఇచ్చిందో రేషన్ కార్డు దాన్ని కొంత పరిగణలోకి తీసుకున్నారు. సపోజ్ రేషన్ కార్డు లేని కుటుంబాలు ఉన్నాయి, రేషన్ కార్డు లేని కుటుంబాలకు కూడా లోన్ మాఫీ వర్తింప చేయబడుతుంది. రేషన్ కార్డు లేని కుటుంబాలకు కూడా రుణమాఫీ వర్తింప చేయబడుతుంది. ఈ కుటుంబ సభ్యుల వివరాలను ఏదైతుందో సేకరించడము ఈ మండల వ్యవసాయ శాఖ అధికారుల యొక్క బాధ్యతగా నిర్ణయం చేయడం జరిగింది. ఎవరైతే రేషన్ కార్డు లేని వాళ్ళు ఏదైతుందో ఎట్లా ఇప్పుడు నేను ముందు పేర్కొన్నట్టు ఆధార్ మిస్ మ్యాచింగ్, నేమ్ మిస్ మ్యాచింగ్ పేర్కొన్నానో, రేషన్ కార్డు లేని వారు కూడా ఏదైతుందో వాళ్ళ అర్హతకు అనుగుణంగా వాళ్ళు ఎంఈఓ పోర్టల్లో అదొక మనకు పోర్టల్ అది ఉంది, రైతు సమాచార నిమిత్తం అని చెప్పని అందులో మనం నమోదు చేసుకోవడానికి అవకాశం ఉన్నది. మీరు నమోదు చేసుకుంటే మీకు నెల రోజుల లోపు 1 month పీరియడ్ ఫ్రమ్ 15th August ఈ నెల లోపు ఏదైతే ఉందో ఆ కుటుంబ సభ్యుల వివరాలను స్వయంగా వ్యవసాయ శాఖ అధికారి సేకరించి ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు వారి అర్హతకు అనుగుణంగా రుణమాఫీ చేయబడే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు 2 లక్షల పైబడ్డ వారు కూడా ఉన్నారు. ఉదాహరణకు 2 లక్షల పైబడ్డ వారు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా రుణమాఫీ వర్తింపజేయబడుతుంది. 2 లక్షల పైబడి ఉన్న వారికి కూడా వాళ్ళు ఏదైతే 2 లక్షల పైబడ్డ మొత్తాన్ని ఏదైతుందో వారు చెల్లించాల్సిన బ్యాంకుకు చెల్లించి ఆ రిసీట్ ఏదైతుందో సంబంధిత వ్యవసాయ శాఖ అధికారికి ఇచ్చేస్తే వారికి 2 లక్షల రూపాయల వరకు ఆ రుణమాఫీ మొత్తం వారి అకౌంట్కు జమ చేయబడుతుంది. అంటే ఇక్కడ కొన్ని ఏదైతుందో మిగిలిపోయినటువంటి రైతాంగం ఆందోళన గురి కావడం సహజమైనటువంటి నేను దాన్ని ఇప్పుడు ఆధార్ మిస్ మ్యాచింగే కానీ, నేమ్ మిస్ మ్యాచింగే కానీ, రేషన్ కార్డు లేక కుటుంబ సభ్యుల వివరాల సేకరణలో సంబంధించే కానీ, లేక 2 లక్షల పైబడ్డ వారికి సంబంధించే కానీ, మొత్తం రాష్ట్రంలో ఒక 2-3 బ్యాంకులు ఏదైతుందో వాళ్ళు వివరాలు సక్రమంగా అప్లోడ్ చేయాలి. కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, అవి కొంత జాప్యం అవుతుంది.
కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్. బట్ అదర్వైజ్ ఏదైతున్నదో 90%, 90% రైతాంగానికి ఏదైతుందో రుణమాఫీ ప్రక్రియ అమలు చేయడం జరిగింది. ఇంకో 10% ఉన్నారు, వారికి కూడా ఏదైతుందో వారి అర్హతకు అనుగుణంగా ఏ సాంకేతిక నెపంతో ఏదైతే అమలు ప్రక్రియ అమలు జరగలేదో ఆ సాంకేతిక ప్రక్రియ వెరిఫికేషన్ తో వారికి కూడా లభిస్తుంది. దీన్ని కొన్ని రాజకీయ పార్టీలు ఏదైతే ఉందో మీరు రైతాంగానికి గైడ్గా నిలవండి, ఎవరికైతే రుణమాఫీ ప్రక్రియ అమలు పొందలేకపోయిందో, ఏ కారణం చేత పొందలేకపోయిందో ముందు అది గ్రహించండి. ఏ కారణం చేత రుణమాఫీ అమలు పొందలేకపోయిందో దాన్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలి. ఇలా మండల స్థాయిలో మన గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసిందే, మండల వ్యవసాయ శాఖ అధికారిగా మన గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసింది. మన ఆధార్తో ఏదైతుందో అందులో మనం నమోదు చేస్తే మన అమలు పొందలేకపోవటానికి కారణం తెలిసి వస్తుంది. మీరు కూడా గమనించుంటారు మీరందరూ కూడా. ఇప్పుడు అమలు పొందలేకపోయిన కారణం తెలిసి రావడంతో దాన్ని ఎట్లా అధిగమించాలి సార్ట్అవుట్ చేసుకొని యూ కెన్ గెట్ ఎంటైటిల్మెంట్. ఆ విధంగా ఇప్పుడు మన ప్రజాప్రతినిధులము, రాజకీయ పార్టీలు అనేది ఏదైతుందో ఏ ప్రభుత్వమే కానీ అమలు చేయతలపేట కార్యక్రమం దాని లబ్ధిదారులకు అర్హతకు అనుగుణంగా ఏ విధంగా అందింప చేయగలుగుతాం అనేది ప్రధానమని చెప్పంటున్నాను నేను. ఇది ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన అంశం కాబట్టి ఇప్పుడు మీరు చేయలేకపోయినరే. భారతీయ జనతా పార్టీకి అయితే విధానం అంటూ లేదు, పక్కన పెట్టేదాన్ని. భారతీయ జనతా పార్టీకి విధానం అంటూ లేదు, దాన్ని పక్కన పెట్టేయండి. టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు కేవలం 2014-18 మధ్యకాలంలో 4 విడతలుగా ఈ ₹1,00,000 అమలు చేయడం జరిగింది రుణమాఫీ. ఎప్పుడు బిట్వీన్ 14 to 18 మాత్రమే, అది 4 విడతలుగా. ఇప్పుడు 4 విడతలు చేయడంతో ఏమైపోయింది, వీళ్ళ మొదటి విడత 25,000, రెండో విడతడు 50,000 ఉన్నాడే. ఈ రెండో విడతడికి అది అమలు అయ్యే సమయం 2 సంవత్సరాలు పడుతున్నది. ఈ 2 సంవత్సరాలు 50,000 వడ్డీ దాని మీద పడుతుంది. 50,000 అమలు పొందటానికి ఏదైతే ఉన్నదో 2 సంవత్సరాల కాలం పడుతున్నది. ఆ 2 సంవత్సరాల కాలం 50,000 వడ్డీ భారం అనేది రైతు మీద పడుతున్నది. ఇలా 75,000 అమలు పొందటానికి ఏదైతుందో 3 సంవత్సరాలు పట్టింది. ఆ 3 సంవత్సరాల కాలం 75,000 వడ్డీ భారం రైతు మీద పడ్డది. ₹1,00,000 రుణమాఫీకి ఏదైతుందో 5 సంవత్సరాల కాలం పట్టింది, 4 నుండి 5 సంవత్సరాల కాలం పట్టింది. అంటే సపోజ్ నాకు ₹1,00,000 రుణమాఫీ పొందినా అని చెప్పానంటే అల్టిమేట్లీ నేను పొందిన మాఫీ ఏంటి, వడ్డీ మాఫీ. అల్టిమేట్లీ ఏదైతుందో గత ప్రభుత్వం అమలు చేసినటువంటి రుణమాఫీ కార్యక్రమం కేవలం వడ్డీ మాఫీ కార్యక్రమం మాత్రమే చెప్పంటున్నాను. వాళ్ళు కూడా ఆనాడు ఇవాళ ఏ విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నేను మొదటి సంవత్సరం లోపలనే 8 మాసాల లోపల ఇలా మొత్తం మాఫీ చేయడంతో మీ వడ్డీ భారం పడటం లేదు రైతు మీద వడ్డీ భారం పడటం లేదు. అంటే రైతు వడ్డీతో సహా అప్పు మాఫీ అవుతుంది. ఇదే దీన్ని విడతల వారు ఏం చేసినట్టయితే ఇవాళ అమలు చేయబడుతున్న ₹2,00,000 రుణమాఫీ ఏదైతే విడతల వారు చేసినట్టయితే చివరి సంవత్సరానికి వచ్చే వరకు ఏమవుతుంది, 4 సంవత్సరాలు గడుస్తుంది. 4 సంవత్సరాలు ఈ వడ్డీ భారం పైన పడుతుంది రైతు మీద. వాటికి అప్పుడు ఉరిగేది ఏంటి, వడ్డీ మాఫీ కదా.
కానీ కాంగ్రెస్ అట్లా కాదు. రైతాంగాన్ని పూర్తి స్థాయిలో రుణవిముక్తం చేయాలనే ఒక భావనతోనే వాస్తవంగా ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ ఉన్నప్పటికీ కూడా ఇలా రైతు సంక్షేమం ప్రధానం కాబట్టి రైతాంగాన్ని రుణముక్తం చేయాలని ఒక భావన సంకల్పంతో ఇలా విత్ ఇన్ 8 to 9 months అంటే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అమలు చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పక తప్పదని చెప్పట్టుంది. బీఆర్ఎస్ నాయకులు కూడా గుర్తు చేస్తున్నానే, బీఆర్ఎస్ వాళ్ళకు గుర్తు చేస్తున్నాను. నేను ముందే పేర్కొన్నా 2014 నుండి 18 వరకు ఏదైతుందో మీరు రుణమాఫీ అనే నెపంతో వడ్డీ మాఫీ చేసిన అల్టిమేట్గా అది వడ్డీ మాఫీ అయిపోయింది. మీరు కమ్ టు 2018 నుండి 23 వచ్చేవరకల్లా 20,000 కోట్లకు ఏదైతుందో వాళ్ళు విడుదల చేసి అమలు చేసింది కేవలం 11,000 కోట్లు. అది చివరి సంవత్సరం. $8,500 కోట్లు మీకు బిట్వీన్ 18 to 23 బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి పేర్కొన్నారో అందులో నుండి 8,500 కోట్లు వాళ్ళు విడుదల చేయకుండా రైతాంగాన్ని అట్లా అప్లోబులోకి నెట్టేసింది. అంటే మీకు 75 పైబడ్డ రైతుకు ఎవడి కూడా అప్పు మాఫీ కాలే. 75 నుండి ₹1,00,000 వరకు ఉంటారు కదనే, అవి 8,500 కోట్లకు వస్తుంది ఆ మొత్తం. ఆ 8,500 కోట్లు విడుదల చేయకుంటే ఏదైతుందో ఆ 75,000 నుండి ₹1,00,000 వరకు కూడా మాఫీ చేయలేదు.